క్లాత్ మీద పడకు, నీకు పక్కకు పెట్టు, కింద పెట్టు. దేవలక్ష్మీపదేవస్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర హేమ జ్యోతిర్ద్రవాణి సర్వధర్మమ స్మృతే సకల కళ్యాణం భాజనం చిత్రదాయితే పురుషస్తమ జమునిత్యం ప్రజాభిశరణం హరే సర్వదా సర్వకార్యేషు నాథ దేశాన మంగళం ఏషామృతిస్తో భగవాన్ మంగళాయతనం హరే లాభస్తేషాం జయస్తేషాం తతస్తేషాం పరాభవః ఏషామంతి మనుష్యామూర్తిస్తో జనార్దనః ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమః, ఉమామహేశ్వరాభ్య నమః, వాణీ హిరణ్యగర్భాభ్య నమః, సజీవరంధరాభ్య నమః, అరుంధతీ వశిష్టాభ్య నమః, శ్రీ సీతారామాభ్య నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. మీ యొక్క ఇష్ట దైవానికి అలాగే మీ కులదైవానికి నమస్కారం చేసుకోండి మనసులో. ఆగామి దుష్టారిష్ట పరిహార ద్వారా సకలం శుభ ఫల అవాప్యర్థం మమ నూతన గృహ ప్రవేశే సకల వాస్తు దోష శల్య దోష సకల దృష్టి దోష పరిహారార్థం అస్మిన్ గృహే సకల శుభ ఫల అవాప్యర్థం అదగారికి నైవేద్యం అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లో వేసేస్తాను. సరేనా? ఇంకో ప్లేట్ ఏదైనా ఉంటే కనుక ఖాళీ చేసి ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఆ ప్లేటు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషం ధరించి వచ్చి, ఓ బ్రాహ్మణుడా, ఇట్లు దుఃఖిస్తూ తిరుగుతున్నావేమిటి, నీకు అదేంటి చెప్పుము అని అడిగారట. నేను యొక్క బ్రాహ్మణ అన్నంట, నేను అనేక వదాలు చదువుతున్నాను, కానీ నాకు అనేక కష్టాలు ఉన్నాయి, నా యొక్క కష్టాలతో ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని చెప్పి అంత వృద్ధ బ్రాహ్మణ సత్యదేవుని అడిగారట. వెంటనే సత్యనారాయణ స్వామి వెంటనే అన్నారట, సత్యనారాయణ వ్రతం అన్నది, ఆ వ్రతం చేయమంటూ దాని యొక్క విధి విధానాన్ని బోధించి స్వామివారు అంతర్ధానం చెందారట. ఆ యొక్క బ్రాహ్మణుడు వెంటనే రేపే నా వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన వ్రతాన్ని చేస్తాను సంకల్పం చేసుకుని ఆ మరణాడు స్వామివారి మనసులో తెలుసుకున్నాడు. భిక్షాటం పోయారట. ఆ రోజు స్వామివారి దేవల్ల చాలా ద్రవ్యాలు నచ్చారు. దాంతో అతడు పూజా ద్రవ్యాలు అన్ని ఇంటికి తీసుకెళ్లి తన యొక్క బంధువులు పిలుచుకుని యథావిధిగా వ్రతం ఆచరించారట. ఆ యొక్క వ్రత ప్రభావం చేత అతనికి సకల కష్టాలు తొలగి ఐశ్వర్యం లభించింది. ప్రతి మాసం ఆచరిస్తూ ఉండేవాట. మళ్ళా అడిగారట సూర్యుని, ఆ బ్రాహ్మడే కాకుండా ఎవరైనా వ్రతం ఆచరించాలా చెప్పు అన్నారట. ఆ యొక్క బ్రాహ్మడు తన యొక్క వైభవంగా వ్రతం ఆచరిస్తుండగా ప్రయామి నమస్కరోమి శ్రీరమారాయణ గోవింద రామకృష్ణ ఆనందర్శక గోవింద గోవింద గోవింద. ఆ ప్లేట్ పక్కన పెట్టేసి ఇది అక్కడ ముందు వేయాలి.